ఈవినింగ్ మిత్రులారా చూడండి, మన ప్రోడక్ట్స్ హెల్త్ ప్రోడక్ట్స్ గురించి ఈరోజు వివరించడం జరుగుతుంది. మరి నేను బిలో 37 వైరల్ ఫీవర్స్ వరకు వాడడం జరిగింది చూడండి. మరియు నేను వాడుతున్న ప్రోడక్ట్స్ కఫ్నీల్ పొడి దగ్గు తడి దగ్గు కొరకు వాడడం జరిగింది. చాలా అద్భుతమైన రిజల్ట్స్. మరియు ఫీలింగ్ లిక్విడ్ రక్తహీనతతో బాధపడుతున్న వారికి నేను వాడడం జరిగింది. హై ఎనర్జీ కండ కళ కొరకు మరియు లివేగన్ మన జీర్ణ వ్యవస్థ కూడా వాడడం జరిగింది. అలాగే హెర్బల్ పేస్ట్ కూడా వాడడం జరిగింది. చాలా అద్భుతమైన రిజల్ట్స్ అండి. మరియు అలాగే హోమ్ కేర్ ప్రోడక్ట్స్ కూడా పర్సనల్ కేర్ కూడా వాడడం జరిగింది. మా మిసెస్ కూడా ఈ ఆమ్లా హెయిర్ ఆయిల్ కూడా 3 ఫేస్ వాష్, ప్రోనాసిక ముక్కు దిబ్బడ కొరకు మన ఫేర్నెస్ క్రీమ్ కూడా వాడడం జరిగింది. మరియు అలాగే చూసుకున్నట్లయితే మన ఇండియా అగ్రో ప్రోడక్ట్స్ అయినటువంటి మన సేంద్రియ ఎరువులు కూడా వాడడం జరిగింది. గత 2 సంవత్సరాల నుండి నేను సేంద్రియ వ్యవసాయం చేయడం జరుగుతుంది. మరి చూడండి మిత్రులారా, మీరు కూడా సేంద్రియ వ్యవసాయం చేయండి. మరి మా తాత ముత్తాతలు 100-120 సంవత్సరాలు బతికిర్రు. అప్పుడు అలా ఆయుష్ను పెంచుకున్నారు. మనం ఏం చేస్తున్నాం, పూర్తిగా విషపూరితమైన కెమికల్ వాడడం వల్ల మా ఆయుష్ అనేది తగ్గిపోతున్నది. కాబట్టి మీరు కూడా సేంద్రియ ఎరువులు వాడండి, భూమి సారవంతాన్ని పెంచుకోండి. చూడండి మా కాటం చూడండి, ఇక్కడ మీకు అన్నీ లైవ్లో చూపెట్టడం జరుగుతుంది. మరియు ఇలాగే మీరు కూడా వాడుకోండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరి అలాగే మీరు బయట కెమికల్ వాడుతున్నట్లయితే మీకు చాలా వరకు హాస్పిటళ్ళల్లో లక్షలు ఖర్చు అవుతున్నాయి. మరి మన దగ్గర న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉండడం జరిగింది. మరియు మా దగ్గర వందల వేలలో నయమయ్యేటటువంటి చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయండి. నేను వాడుకుంటున్నా, మరి ఇతరులకు నేను వాడుకుంటున్నా కాబట్టి నేను బల్ల గుద్ది చెప్తాను. నేను వేరే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరియు చాలా మంచి ప్రొడక్ట్స్, మంచి రిజల్ట్స్ ఉండడం జరిగింది. మరియు మీరు కూడా వాడుకోండి, చుట్టుపక్కల వాళ్ళకు చెప్పండి. చాలా వరకు బీద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు లక్షల్లో వేలల్లో హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నారు. మమ్మల్ని సంప్రదించండి. చాలా అతి తక్కువ ఖర్చుతో మీకు నయమైన ప్రతి ఒక్క వైద్యం మా దగ్గర ఉంది. కఫ్ టు క్యాన్సర్ వరకు. ముఖ్యంగా మీరు వాడుతున్న పేస్ట్లో చాలా విపరీతమైన కెమికల్ ఉంది కాబట్టి మన శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించారు. అందులో ట్రైక్లోజన్ అనే విషపూరితమైన కెమికల్ ఉంది. అవి చాలా వరకు డేంజరస్ ఉంది. చిన్న పిల్లలకైతే పేవ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరియు మన దగ్గర ఆన్ అండ్ ఆన్ హెర్బల్ పేస్ట్ అని ఉండడం జరుగుతుంది. ఇది వాడడం వల్ల ఈ 16 వనమూలిక తయారవుతుంది. మరి గతంలో మన తాత ముత్తాతలు చూసుకున్నట్లే వాళ్ళు వేప, బర్రెంక, ఉత్తరేని, మర్రి అటువంటి బొగ్గుతో తోముకున్నైతే వాళ్ళ పండ్లు స్ట్రాంగ్గా ఉన్నాయి. మనం కెమికల్ వాడుతున్నాం అయితే చిన్న పళ్ళకు పండ్లు ఊడడం, పండ్లు జీవమనడం, నోట్ల నుండి దుర్వాసన, చిగుల నుండి రక్తం రావడం వల్ల ఇప్పుడు చాలా ఆరోగ్య సమస్య. మన పేస్ట్ వాడండి, మీకు అన్ని సమస్యలు దూరం అవుతాయి. మీరు ఫస్ట్ వాడే పేస్ట్ని వాడండి, అన్నీ మనకు ఉన్న ఆరోగ్యాలన్నీ నయమవుతాయి. మరి ఇలాంటివి వాడండి, మీ ఆరోగ్యాలను కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకుంటూ మీ పిల్లల భావితరాల భవిష్యత్తుకి ఇవ్వండి అని కోరుకుంటూ జై మై లైఫ్ స్టైల్, జై FI టీమ్.